ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో ప్రస్తుతం నిరసన జ్వాలలు రగులుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఏంటి అనేటువంటి అంశాల్లోకి వెళ్ళినట్లయితే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి అంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ నిరసనకు దిగటం జరిగింది. నిన్న కలెక్టర్ను కలిసి వినతిపత్రం కూడా సమర్పించడం జరిగింది. దీనికి గల వివరాలు ఏంటి అనేది కనుక చూసినట్లయితే, గతంలో జగనన్న కాలనీల పేరుతోటి పేదలకు ఇచ్చినటువంటి సెంటు ఇళ్ల స్థలాల అంశంలో 350 ఎకరాలను సేకరించడం జరిగిందని పిఠాపురానికి సమీపంలో. అయితే దీంట్లో 13,000 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్తూ అక్కడ చంద్రశేఖర్కి, ద్వారంపూడి చంద్రశేఖర్కి అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళకే ఇక్కడ స్థలాలు కేటాయించడం జరిగిందని, అలాగే ఈ సేకరించినటువంటి 350 ఎకరాల భూమిని చదును చేస్తున్నామనేటువంటి పేరుతోటి వేల కోట్ల రూపాయలు దోచేశారని, వాళ్ళ అనుచరులకు కేటాయించుకున్నటువంటి ఇదే భూములను తిరిగి వేరొక వాళ్ళకు అమ్మి డబ్బులు చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారని, సో వీటన్నింటి మీద విచారణ జరిపించి వెంటనే చర్యలు తీసుకోవాలని, అలాగే ఎంతోమంది పేదవారు ఇంకా భూములు అందక ఎదురు చూస్తూ ఉన్నారని, వాళ్ళకి భూములు కేటాయించాలి అని చెప్పి టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో జనసేన టీడీపీ శ్రేణులు ఇద్దరూ కలిసి నిరసన తెలియజేయటం జరిగింది. కలెక్టర్కు వినతి పత్రం అందించడం జరిగింది.